నమస్కారం. వెల్కమ్ టు తెలుగు స్టోరీస్ బుక్. దక్షిణాఫ్రికాలో జింబారా అడవుల్లోకి వాళ్ళిద్దరూ ప్రవేశించారు. అతని పేరు అనిరుద్ర, ఆమె ప్రియా సక్సేనా. ఢిల్లీలో సెటిల్ అయిన ఆంధ్రాకు చెందిన యువతీ యువకులు ఒక పరిశోధన కోసం జింబారా అడవుల్లోకి ప్రవేశించారు. 23 ఏళ్ల ప్రియా సక్సేనాకు పరిశోధనలన్నా అడ్వెంచర్స్ అన్నా ఎంతో ఇష్టం. ఆమె ఎప్పుడూ ఒకే సబ్జెక్టుకు పరిమితం కాకుండా వివిధ అంశాల మీద పరిశోధన చేస్తుంటుంది. తెల్లని తెలుపు, 5.5 అడుగుల పొడవు, చూడగానే కళ్ళు తిప్పుకోలేని అద్భుతమైన సౌందర్యం ఆమెది. ప్రస్తుతం రొమాన్స్కి సంబంధించిన అంశాన్ని పరిశోధనకి ఎంచుకుంది. స్త్రీ పురుషుల మధ్య శృంగారపరమైన కోరికలు కలగడానికి కారణం ఏంటి? వయసా? ఒకరిపై మరొకరికి గల ఇష్టమా? ఏకాంతమా? పరస్పర ఆకర్షణ? ఇలా ఆమె వివిధ కోణాల్లో పరిశీలించడాన్ని నిర్ణయించుకుంది. అయితే ఆ పరిశోధన ముందు జంతువుల మీద, పక్షుల మీద మొదలు పెట్టాలన్నది ఆమె ఆలోచన. 25 ఏళ్ల అనిరుద్ర 5 అడుగుల 10 అంగుళాల ఎత్తుతో బలిష్టంగా ఉంటాడు. పులికళ్ళు, కొనదేన్న ముక్కు, ఎప్పుడూ నవ్వుతూ ఉండే పెదాలు, హీమెన్ లుక్స్తో అమ్మాయిలను కట్టుపడేసే పర్సనాలిటీ అతంది. ప్రియా సక్సేనా పరిశోధనకు సహకరించడానికి ఆమెకు తోడుగా వచ్చాడు అనిరుద్ర. అప్పటికి వాళ్ళ పరిచయం వయసు 3 సంవత్సరాల పైమాటే. అనిరుద్ర, మనం మొదటిసారిగా అడవిలోకి ప్రవేశిస్తున్నాం, మీకేం భయం వేయడం లేదా? అడిగింది ప్రియా సక్సేనా. బ్లూ జీన్స్ మీద లైట్ రౌండ్ నెక్ టీషర్ట్ టక్ చేసి ఎంతో అందంగా కనిపిస్తోంది. లైట్ జీన్స్లో ఆమె స్ట్రక్చర్ టెంప్టింగ్గా ఉంది. భయమా? థ్రిల్లింగ్గా ఉంది. అయితే ఈ అడవిలో జంతువుల దగ్గర మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని జంతువుల వల్ల ప్రమాదం లేదు. ఎల్లో బబూన్ కోతి, ఇది ఆఫ్రికా జాతికి చెందింది. దీని జీవితకాలం 20 సంవత్సరాల పైమాటే. ఇక ఏనుగులు, ఎలుగుబంట్లు లాంటివి పెద్ద ప్రమాదకరమైన జంతువులు కాదు. పులులు, సింహాలు భయంకరమైనవే. మనం పరిశోధనకి ఎంచుకున్న జంతువులు, పక్షులు, వాటి మూడ్ మొదలైనవన్నీ గమనించాలి. మనం ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా ఈ అడవిలోంచి పరిశోధనకు, అదే మార్చురికి మన డెడ్ బాడీలు వెళ్తాయి. చిరునవ్వుతో అన్నాడు అనిరుద్ర. నువ్వేంటి భయపెట్టాలని చూస్తున్నావు? నథింగ్ డూయింగ్, నాకు అలాంటి భయాలు లేవు. ఇంతకీ మనం డేంజర్ జోన్ దాటినట్లేనా? అడిగిందామె. అప్పుడేనా? మరో 4 మైళ్ళు ప్రయాణించాలి. ఆ తర్వాత మనం సేఫ్టీ జోన్లో ఉంటాం. ఈ 4 మైళ్ళు చాలా జాగ్రత్తగా దాటాలన్నాడు. వీపుకు వేలాడుతున్న ఎయిర్ బ్యాగ్లోంచి వాటర్ బాటిల్ బయటకు తీసి కొద్ది కొద్దిగా నీళ్లు తాగుతూ. నాకు కూడా దాహంగా ఉంది, కానీ మనం తెచ్చుకున్న బాటిల్ నీళ్ళు తాగితే థ్రిల్ ఏముంది? అలా వెళ్ళి నీళ్ళు ఎక్కడైనా ఉన్నాయేమో చూద్దాం. ఏనుగులు అప్పుడప్పుడు నీళ్ళు తాగడానికి వస్తాయి. అయితే ఆ ప్రాంతం డేంజర్ జోన్లోనే ఉంది. పొరపాటున నింగోర లాంటి జంతువుల కంటపడితే మన ప్రాణాలు ప్రమాదమే అని చెప్పాడు అనిరుద్ర. నింగోర జంతువా? అదేంటి పేరు విచిత్రంగా ఉంది? ఆశ్చర్యంగా అడిగింది ప్రియా సక్సేనా. జంతువు కూడా చూడ్డానికి చాలా విచిత్రంగానే ఉంటుంది. సింహాన్ని పోలుంటుంది. ఎలుగుబంటి పట్టు, మొసలి బలం, పాము కూరల్లోని విషం, ఇవన్నీ కలిస్తే నింగోర. పొడవు 5 అడుగుల పైమాటే. మనిషి కన్నా అమితమైన వేగంతో పరిగెట్టగలదు. చిత్రం ఏంటంటే అది జంతువుల్ని ఏం చేయదు. దాని ప్రధాన శత్రువు మనిషే అన్నాడు అనిరుద్ర. మనిషా? మరింత ఆశ్చర్యంగా అడిగిందామె. అవును, అంతకుముందు అడవుల్లో తిరిగిన అనుభవంతో చెప్తున్నాను. మనిషి దుస్తుల వాసన పసిగట్టిందంటే వెంటపడి చీల్చి చెండాడుతుంది. 1000 సంవత్సరాల క్రితం ఆది మానవులతో సహవాసం చేసిందది. నాగరికత నేర్చిన మనుషులంటే దానికి ద్వేషం. ఆ మాట విన్నప్పుడు ఒక క్షణం భయంతో ప్రియా సక్సేనా గుండెలు ఎగిరెగిరి పడ్డాయి. బిగుతుగా ఉన్న టీషర్ట్ ఆమె యథాంతాలను ట్రాన్స్పరెన్సీగా రచన చేస్తోంది. అప్పుడు సమయం సాయంకాలం సరిగ్గా 5 గంటలైంది. చలికాలం కావడం వల్ల చీకటి ముందే వచ్చి చుట్టుముట్టింది. చలిగాలకు అడవి తోడైంది. ప్రియా సక్సేనా తన ఎయిర్ బ్యాగ్లోంచి జర్కిన్ తీసింది. అనిరుద్ర 2 చేతులు ఫ్యాన్ జేబులో పెట్టుకున్నాడు. అబ్బా, చలిగా ఉంది, వేడివేడి టీ తాగాలనుందంది ప్రియా సక్సేనా. అనిరుద్ర ఒక క్షణం ప్రియా సక్సేనా వంక చూశాడు. ఎయిర్ బ్యాగ్లోంచి చిన్న కెటిల్, మిల్క్ మేడ్ ప్యాకెట్, టీ పౌడర్, షుగర్ అన్నీ బయటకు తీశాడు. చుట్టుపక్కల నుంచి కొన్ని పొలాలు ఏరుకొచ్చాడు. ప్రియా సక్సేనా అతని వైపే చూస్తోంది. అనిరుద్రలో ఆమెకు నచ్చే విషయం అదే. ఏదైనా చెప్పగానే ఆర్గ్యుమెంట్ లేకుండా ఆలోచన చేస్తాడు.
కెటిల్లో వాటర్ పోసి సిగరెట్ లైటర్తో పుల్లలు అంటించాడు. ఆ మంట మీద టీ ప్రిపేర్ చేయడం మొదలుపెట్టాడు. అతను టీ తయారు చేస్తుంటే ప్రియా సక్సేనాకి ఎంతో ముచ్చటేసింది. అనిరుద్ధర్ లాంటి మొగుడు తనకు దొరికితే బాగుంటుంది అనిపించింది తన మనసులో. ఒక క్షణం తన ఆలోచన తనకే చిత్రంగా అనిపించింది. 10 నిమిషాల్లో టీ తయారు చేశాడు. వేడివేడి టీ, బిస్కెట్ ప్యాకెట్ ఓపెన్ చేశాడు. బిస్కెట్స్ కాంబినేషన్తో టీ తాగుతుంటే స్వర్గాన్ని గొంతులో కొంపుకుంటున్న ఫీలింగ్ కలిగింది ప్రియా సక్సేనాకి. అవును, నువ్వు స్మోక్ చేయవుగా, మరి సిగరెట్ లైటర్ అని అడిగింది అతన్ని ప్రియా సక్సేనా. ఆడబుద్ధి పోనిచ్చుకోలేదు, ఇలాంటి అవసరాలు పనికొస్తుందని నవ్వుతూ చెప్పాడు అనిరుద్ర. థ్యాంక్ యూ అనిరుద్ర, మనస్ఫూర్తిగా అందామె. ఎందుకు? సిగరెట్ తాగకుండా సిగరెట్ లైటర్ తెచ్చినందుకా? టీ తయారు చేసి ఇచ్చినందుకా? టీ తాగాలన్న నా కోరికను తీర్చినందుకు అందామె. ఆ మాటకు అనిరుద్ర నవ్వు ఊరుకున్నాడు. ఒక 5 నిమిషాలు అలా కళ్ళు మూస్తాను అందామె కళ్ళు మూసుకుంటూనే. ఉదయం నుంచి అడవిలో నడవడం వల్ల ఆమె చాలా అలసటగా ఉంది. 10 నిమిషాల తర్వాత సడన్గా మెలకు వచ్చింది ప్రియా సక్సేనాకు. కళ్ళు తెరిచి చూసేసరికి దోమలు తన మొహం మీద వాలకుండా అనిరుద్ర కర్చీఫ్తో వాటిని తరిమేస్తున్నాడు. చిన్న ఫీలింగ్. అసంకల్పితంగా అనిరుద్రను మీదకు లాక్కొని బుగ్గల మీద ముద్దు పెట్టుకుంది. అనిరుద్ర ఒక క్షణం విభ్రాంతిగా చూశాడు. ప్రియా ఒక క్షణం తత్తరపడింది. అనిరుద్ర ఆమె తత్తరపాటులోని ఇబ్బందిని గ్రహించి ఊరుకున్నాడు. స్త్రీ పురుషుల మధ్య శృంగారం ఎలా ఏర్పడుతుంది అడిగింది ప్రియా. అది పరస్పర ఆకర్షణ, ఇష్టం, కోరిక, ఏకాంతం, బంధం ఇవన్నీ శృంగారాన్ని ప్రేరేపిస్తాయి, ఆహ్వానిస్తాయి అని చెప్పాడు అనిరుద్ర. అంటే ఏకాంతం ఉంటే కోరిక పుడుతుందా? ఏకాంతానికి తగిన వాతావరణం, ఇద్దరి మధ్య ప్రేమ, ఒకరంటే ఒకరికి ఇష్టం ఇవి ఉంటే చాలు 2 శరీరాలు ఒకటవడానికి, ఇద్దరి మధ్య శృంగారం చిగురించడానికి. మీకు విషయం తెలుసా? అమెరికాలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ మీద దాడి జరిగాక దంపతుల మధ్య సెక్స్ పట్ల ఇంట్రెస్ట్ పెరిగిందట. వాళ్ళ భద్రతాభావం ఆవరించున్నప్పుడే అనుభవించాలనే తపన పెరుగుండొచ్చు. చలికాలంలో దంపతుల మధ్య కోరికలు పెరుగుతాయని ఆ మధ్య ఓ సర్వే వాళ్ళు తేల్చి చెప్పారు. వేసవిలో సెక్స్ శాతం తక్కువగా ఉండడానికి కారణం ఉక్కపోత. ఒక్క క్షణం అతని వైపు చిత్రంగా చూసింది. ఈ మధ్య కెరీర్, డబ్బు సంపాదించాలనే యావ పెరిగి స్త్రీ పురుషులు దంపతుల మధ్య ఆ కోరిక చల్లబడిపోతోందని కొన్ని సర్వేలు తేల్చి చెప్పాయి. అంతెందుకు, హనీమూన్కి ఊటీకో విదేశాలకు ఎందుకు వెళ్తారు? అక్కడి నుంచి వాతావరణం, చలి, ఆ ఏకాంతంలో ఒకరి మీద మరొకరికి ఇష్టం ఏర్పడే అవకాశం ఇవన్నీ వాళ్ళని సహసిద్ధమైన కోరికను తీర్చుకునేందుకు ప్రేరేపిస్తాయి. నీకు చెప్పింది నేను నమ్మలేకపోతున్నాను అంది అతని వైపు చూస్తూ ప్రియా. మీకు అనుభవంలోకి రాని విషయం కదా. అఫ్కోర్స్ నాకు అనుభవం లేకపోయినా విశ్లేషించి ఆలోచించి చెప్పగలిగానంతే అన్నాడు అనిరుద్ర. ప్రియ ఏదో మాట్లాడబోయింది. సరిగ్గా అప్పుడే ఏదో శబ్దం వినిపించింది. పులిగా అండ్రింపు, ఏనుగు ఇంకారం కలిసిన గొంతు, ఒక రకమైన వాసన. అనిరుద్ర ఒక్కసారిగా ఎలర్ట్ అయ్యాడు. చెవులు రిక్కించాడు. ప్రియా హరి అప్ అంటూ ఆమె భుజం పట్టి లేపాడు. వాట్ హ్యాపెండ్? ఏమైంది అనిరుద్ర? నో టైం, కమ్ ఆన్ రన్ రన్ ఐసే అంటూ ముందుకు పరిగెత్తాడు. వెనక నుంచి శబ్దం చాలా దూరం నుంచి వస్తున్న శబ్దం. ప్రియ బట్టలు విప్పాయి అరిచాడు అనిరుద్ర. ఒక్కసారి కోపంగా అనిరుద్ర వైపు చూసింది ప్రియ. ప్రియా ప్లీజ్ రిమూవ్ యువర్ క్లాత్స్ అంటూ తన దుస్తులు విప్పేయడం మొదలుపెట్టాడు అనిరుద్ర. ప్రియా సక్సేనా మొహం ఎర్రబడింది. కానీ అతను అదేమీ గమనించే పరిస్థితిలో లేడు. ప్రియా, నింగోరా మన వాసన పసిగట్టింది. ఇప్పుడు అది కనీసం కిలోమీటర్ దూరంలో ఉండుంటుంది. మనల్ని చేరడానికి అట్టే టైం పట్టదు. ముందే దుస్తులు కాల్చేయాలి అంటూ తన దుస్తుల్ని కుప్పలా పోశాడు. ప్రియా ఏదో అనబోయింది. నింగోరా దగ్గరైనట్టుగా శబ్దం పెరిగింది. ప్రియా అప్రయత్నంగా తన దుస్తులు అండర్ గార్మెంట్స్తో సహా విప్పేసింది. అనిరుద్ర దుస్తులన్నీ కుప్పగా పోసి సిగరెట్ లైటర్తో అంటించి ముందుకు పరిగెత్తాడు. పరిగెడుతూనే చెప్పాడు, నింగోరా రాత్రి వేళలో సరిగా చూడలేదు. దుస్తుల వాసన పసిగట్టగలదు. తగలబడిన దుస్తుల వాసన చూసి కాసేపటికి వెళ్ళిపోతుందంతే అన్నాడు వివరిస్తూ. అతను చెప్పినట్టుగానే నింగోరా వచ్చింది. 5.5 అడుగుల పొడవుంది.
సింహాన్ని మించి దృఢంగా ఉంది. చాలా భయంకరంగా ఉంది. అది దాడి చేస్తే బ్రతకడం దుర్లభమని అర్థమైంది ప్రియకి. ప్రియ, కనిపించే చెట్టువైపు పరిగెడదాం, అక్కడైతే ఈజీగా దాక్కోవచ్చు. ప్రియ పరిగెత్తింది. ఒక్క క్షణం కనురెప్ప సైతం వాచడం మర్చిపోయి చూస్తున్నాడు అతను. పరిగెడుతుంటే ఆమె అందం మెరుపులా కదులుతోంది. వీపు భాగం, వెనుక భాగం ఎతికైనా మతిపోయే భంగిమ అనిపించింది అతనికి. రాత్రి 10 దాటుతుండగా అనిరుద్రన్ గట్టిగా వాటేసుకుని అడిగింది, వెళ్ళిందా ఆ జంతువు అంటూ. వెళ్ళింది అన్నాడు ఆమెను పొదివి పట్టుకుంటూ. వాళ్ళిద్దరూ ఆదిమానవుల్లా ఉన్నారు. ఆమె వెచ్చని ఉచ్ఛ్వాస నిశ్వాసలు అతనిలో కోరికలు రేపుతున్నాయి. ప్రియ, ఈ క్షణం మనం భార్యాభర్తలమైతే ఈ ఏకాంతం, ఈ ఇష్టం, ఈ వాతావరణం, ఈ పరిస్థితులు అన్నీ మనల్ని ఒక్కటి చేస్తాయన్నాడు గుసగుసగా ఆమెకు మరి కాస్త దగ్గరగా జరిగి. మనం భార్యాభర్తలమే అనుకోండి అంది అతని దగ్గరగా లాక్కుంటూ. అతను ఆమె తలను వెనక్కి వాల్చి శంఖం లాంటి కంట మీద ముద్దు పెట్టుకున్నాడు. దూరంగా తమ బట్టలు కాలిపోతున్న మంటలో ఆమె యథాందాలు వింతాందంతో మెరిసిపోతున్నాయి. ఆమె వక్షానికి తన పెదవులను ఆసరా చేశాడు. ఆమె నాభికి తన ముద్దును దారాదత్తం చేశాడు. ఆమె నడుము వంపుకు దంతక్షతం కానుకగా ఇచ్చాడు. ఆమె ఊరుములను ముద్దులతో ఊరడించాడు ఆశాంతం. ఆమె ఆపాదమస్తకం తన పెదవుల తడితో స్పర్శానుభూతిని కలిగించి రగిలించాడు. ఆ అడవి సాక్షి, ఆ ఏకాంతం సాక్షి, ఆ వాతావరణం సాక్షి, సరీసృపాలను మించి పెనవేతతో కాంక్షాపూరిత కలబోతలో అనిరుద్ర, ప్రియా సక్సేనా ఒకరిలో ఒకరు కలిసిపోతున్నారు. తెల్లవారులు సృష్టి యజ్ఞం కొనసాగుతూనే ఉంది. తెల్లవారుజామున ఆమె అనాచ్ఛాదిత దేహానికి దుప్పటిగా మారే ప్రయత్నం చేస్తున్న వేళ ఓ పసుపు తాడు చెట్టు నుండి జారిపడింది ప్రియా సక్సేనా మెళ్ళలో. తల పైకెత్తి చూసింది. బోలెడు పసుపు తాళ్ళు వేలాడుతున్నాయి చెట్టు మీద. ఏంటది అని అడిగింది ప్రియా సక్సేనా. అనిరుద్ర తలెత్తి చూసి చెప్పాడు, పెళ్లి చెట్టు. పెళ్లి కాని కొండజాతి అమ్మాయిలు సంవత్సరానికోసారి ఈ పెళ్లి చెట్టు దగ్గర పూజలు చేసి పసుపు తాళ్ళు కడతారు. అలా అయితే ఏడాది తిరిగేలోగా పెళ్ళిళ్ళు అవుతాయని వీళ్ళ నమ్మకం. అడవికి సంబంధించిన విశేషాలు లైబ్రరీలో ఓ పుస్తకంలో చదివానన్నాడు. మనకు పెళ్లి తర్వాత జరగాల్సిన శోభనం ముందే జరిగిందంది సిగ్గుతో అనిరుద్ర అనే దుప్పటిని తన ఒంటికి చుట్టుకుంటూ. నీ పరిశోధనకు, ముఖ్యంగా నింగోరాకు థ్యాంక్స్ చెప్పుకోవాలన్నాడు అనిరుద్ర మరోసారి ఆమెను ఫైర్ ప్లేస్గా మార్చడానికి ఉద్యుక్తుడవుతూ. ఢిల్లీ వెళ్ళగానే మన పెళ్ళి, ఆ వెంటనే హనీమూన్ ఈ అడవిలోనే. అడవిలో హనీమూన్ చేసుకునే మొట్టమొదటి జంట మనదే అవ్వాలి. అతని వీపు మీద నక్షత్రాన్ని సృష్టిస్తూ ఉందాము. వాళ్ళ పెళ్లి ఢిల్లీలో, అడవిలో హనీమూన్ బాగా జరిగాయి. 10 నెలల తర్వాత బుల్లి ప్రియా సక్సేనాను ప్రసవించింది ప్రియా సక్సేనా. ఈ కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ తెలుగు స్టోరీస్ బుక్. థ్యాంక్ యూ.